ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీలకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు చేయాలంటూ జీవో జారీ అయింది. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయింది. నవంబర్లో మరొక 13 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు పూర్తి కానుంది. కోర్టు కేసుల కారణంగా 23 చోట్ల గతంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్ని కలిపి 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, రిజర్వేషన్లపై ఇప్పటికే కసరత్తు జరిగింది. పట్టణాల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లతోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఈ ఎన్నికలు జరుగుతాయి. బీసీలకు 33.33% రిజర్వేషన్ అమలు కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఏపీ ఎస్ఈసీతో సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. లోకల్ బాడీస్ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి అంటూ జీవో జారీ అయింది. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటెడ్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈశ్వర్, సో మేయర్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా వెళదామని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అలానే వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళే అవకాశమే ఉంది. మేయర్తో పాటు చైర్మన్ ఎన్నికకి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలని ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి కీలకమైన చర్చ జరిపింది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది. పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికలకు ప్రత్యక్షంగా వెళ్ళాలన్నది ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తూ వస్తుంది. దానితో నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళడం ద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది. అలాగే నాయకత్వ స్టెబిలిటీ, సమర్థ నాయకత్వాన్ని అందించే అవకాశం ఉంటుంది. సుస్థిరమైన పాలన అందించేందుకు అవకాశం కలుగుతుంది. అదే సమయంలో ఒకే మేయర్ పూర్తి స్థాయిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా అభివృద్ధి పనులకు ఆటంకం కలగదన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తుంది. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వాల్సింది, నోటిఫికేషన్ ఇవ్వాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ మేరకు అవసరమైన అన్ని మిగతా ఏర్పాట్లన్నీ దానికి సహకరించాలని చెప్పి మిగతా ప్రభుత్వ శాఖలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి నవంబర్లో ఈ ప్రక్రియకి నవంబర్లో దాదాపుగా 13 మున్సిపాలిటీలు ఇంకా ఆ రోజు వెకేట్ కాబోతున్నాయి. సో అక్టోబర్లో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించబోతోంది. అయితే ఎప్పటి నుంచో ప్రభుత్వం ఈ ఎన్నికలని నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తూ వస్తుంది. అదే సమయంలో స్టేట్లో ఎస్ఐఆర్ అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా ఉంది. కాబట్టి ఓటర్ లిస్టులకు సంబంధించిన ప్రక్రియ కూడా అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ లిస్టు వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఆ లిస్టు ఆధారంగానే ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ రిజర్వేషన్లని దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో 33%, గ్రామీణ ప్రాంతాల్లో 34% రిజర్వేషన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిన్ననే దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ మేరకే ఈరోజు ఇచ్చిన జీవోలో ఆ రిజర్వేషన్ అమలు కూడా చేయబోతున్నట్టుగా ప్రకటించింది. సో ప్రభుత్వం అయితే ఇది ఎన్నికలకు వెళ్ళడానికి సరైన సమయంగా భావిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు రాజకీయాలను కూడా పట్టించుకునే సమయం కూడా కాదు. ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ని ఇన్ టైంలో పూర్తి చేయకపోతే కేంద్రం నుంచి అందాల్సిన నిధులు రావు. ఇప్పటికే దాదాపుగా పదవీకాలం పూర్తయిన 87 మున్సిపాలిటీలకి దాదాపుగా నెలకి 100 నుంచి 150 కోట్ల వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అవి ల్యాప్స్ అయిపోతున్నాయి. వాటికి రాక అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మిగతా 13 మున్సిపాలిటీలు పూర్తి కాబోతున్నాయి. అలాగే ఓటర్ లిస్ట్ కూడా ప్రత్యేకంగా రాబోతుంది. కాబట్టి ఆ మేరకి ఖచ్చితంగా ఆ ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ చివరి లోపల ఈ ఎన్నికలను పూర్తి చేయాలి. అయితే మొదటిగా లోకల్ బాడీస్లో మున్సిపాలిటీస్కి వెళ్తే ప్రభుత్వానికి పర్టికులర్గా పట్టణ ప్రాంతాల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది కూటమికి అన్నది ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా రూరల్లో ప్రతిపక్షానికి కొంత పట్టున్నప్పటికీ కూడా అర్బన్ ఏరియాల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యత సాధించింది. కాబట్టి అఫ్కోర్స్ ఈసారి ఎన్నికలు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద స్వీప్ చేసిన నేపథ్యం కూడా. కాబట్టి ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే పాజిటివ్గా రిజల్ట్ ఉంటుందని కూడా
కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకే ఎన్నికలకి వెళ్ళాలని నిర్ణయించుకుని వీలైనంత త్వరగా దాని ప్రక్రియను పూర్తి చేసే కార్యక్రమాన్ని గత కొద్ది రోజులుగా వేగవంతం చేస్తూ వస్తుంది. అయితే రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్న నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని చెప్పాలి. లేకపోతే ఈ సమయానికే సెప్టెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని మొదట అనుకుంది. ఆ తర్వాత ఇప్పుడు అక్టోబర్ 3వ తేదీకి తుది ఓటర్ల జాబితా రాబోతుంది. సో అప్పటి వరకు కూడా, ఎందుకంటే అందరూ ఎస్ఐఆర్ విధుల్లో ఉంటారు అధికారులు కూడా, కాబట్టి ఈలోపు ప్రిపేర్డ్నెస్కి సంబంధించిన జీవోని ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించిన వార్డుల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఓటర్ జాబితాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. సో వాటన్నిటిని పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత దానికి సంబంధించి మిగతా 33% రిజర్వేషన్ ఓటర్ల జాబితా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారా? ఖచ్చితంగా అక్టోబర్ 3 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది. ఈలోపు ఒకవేళ షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 3 తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ తుది జాబితా ఆ రోజు ప్రకటిస్తారు కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు కూడా వేచి చూస్తుంది దానికోసమే. సో అది కంప్లీట్ కావాల్సిన నేపథ్యం కాబట్టి ఆ తర్వాత అక్టోబర్లోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అయితే అంతకుముందే ఎన్నికలు జరగాలంటే దాదాపుగా ఆగస్టు మంత్ ఎండ్కి వచ్చాం. ఇప్పుడు 3rd వీక్లో ఉన్నాం. ఇక సెప్టెంబర్ 1 నెల మాత్రమే ఉంటుంది కాబట్టి సెప్టెంబర్లో ప్రిపేర్డ్నెస్ అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు ఆ సన్నద్ధతకు సంబంధించిన జీవోని ప్రభుత్వం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో మిగతా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడానికి అవసరమైన సమయం కూడా 1 నెల రోజుల పాటు అవసరం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ప్రక్రియ చేస్తోంది. సో అనేక అంశాలు ఈసారి 33% రిజర్వేషన్ల మీదే చాలా ఆసక్తికరమైన పరిణామాలు దీనికి సంబంధించి చోటు చేసుకుపోయే అవకాశం ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 33% గతంలో కూడా 2021లో ఈ ఎన్నికలు జరిగాయి. 2021లో జరిగిన సందర్భంలో కూడా 34% రిజర్వేషన్ ఇవ్వాలని అప్పట్లో భావించినప్పటికీ కూడా కోర్టు కేసుల వల్ల దాన్ని కేవలం 24% మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 50% రిజర్వేషన్ల శాతం మించకూడదు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకి 26% వరకు రిజర్వేషన్ ఉంది. సో 24% మాత్రమే ఇంకా పెండింగ్ ఉంటుంది. అయితే దీన్ని ఒక యూనిఫామ్గా కాకుండా కొన్ని ప్రాంతాల వారీగా దాన్ని ఏ యూనిట్గా, గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలన్నా లేకపోతే నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలన్నా జిల్లాని యూనిట్గా తీసుకోవాలన్నా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది. అదే సమయంలో 50% మించకుండా ఉండాలి అంటే కేవలం ఆ గ్యాప్ 24% ఉంటుంది. కానీ ప్రభుత్వం 33%కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దానికి ఖచ్చితంగా మళ్ళీ దానికి కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది, కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలన్నీ ఈ 4 రోజుల లోపల చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఎన్నికలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక స్థానిక రాజకీయాలు కూడా ప్రారంభం కాబోతాయి. ప్రధానంగా కూటమి పార్టీల కోఆర్డినేషన్ ఒక ఇష్యూ కాబోతుంది. అదే సమయంలో ప్రతిపక్షాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికలకి సిద్ధమవ్వాలని ఇప్పటికే ప్రతిపక్షం గతంలోనే పిలిపించింది. ఒకవేళ తానే స్వయంగా ఎవరైనా ఏ గ్రామాల్లో కావచ్చు లేకపోతే పట్టణాల్లో పోటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నా లేకపోతే పోటీ చేయకపోతే అవసరమైతే స్వయంగా నేనే వస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం కాబట్టి స్థానిక పోరు మాత్రం రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి రిజర్వేషన్ల అంశం, రెండోది కూటమి పార్టీల సమన్వయం, మూడోది ప్రత్యక్ష విధానంలో మేయర్ ని, చైర్మన్ ని ఎన్నుకోవడం. 2005 నుండి కూడా పరోక్ష విధానంలోనే ఎన్నుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటి నుంచి ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకోబోతున్నారు మేయర్ని, చైర్మన్ని. సో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? మేయర్ అండ్ చైర్మన్ డెసిషన్ మేకింగ్లో స్పీడప్ ఉంటుందంటారా పాలనా పరమైనటువంటి విధానాలు? ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎలక్షన్ ఉండింది. 2005 తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్కి రాష్ట్రం వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ నీతి ఆయోగ్ సూచనల మేరకి డైరెక్ట్ ఎలక్షన్కి వస్తుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఒకటి, మేయర్ని నేరుగా ప్రజలు ఎన్నుకోవడం ద్వారా పొలిటికల్ గవర్నెన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కార్పొరేటర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళలో ఒకరిని మేయర్గా ఎన్నుకునే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. అయితే దాని ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు కావచ్చు లేకపోతే కొన్ని అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణలు మారినప్పుడు మేయర్ని దించేసే పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో అట్లాంటి పరిణామాలు రెగ్యులర్గా జరిగాయి. గత 2 ప్రభుత్వాల్లో 2 టర్మ్లు మారినప్పుడు అప్పటికే ఉన్న మేయర్లను దించేయడం, కొత్త మేయర్లను పెట్టే ప్రయత్నం చేయడం అట్లా జరిగిన నేపథ్యంలో దాని ద్వారా అభివృద్ధి భారీగా కుంటుపడే అవకాశం ఉంది. ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన నిధులు కూడా ల్యాప్స్ అయిపోతున్నాయి. సో వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ఒక అకౌంటబిలిటీ పెరగాలన్నా లేకపోతే ఒక సమర్థమైన నాయకత్వాన్ని అందించాలన్నా లేకపోతే ఒకరే కంటిన్యూ కావడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నట్టుగా
కేంద్రం నుంచి కూడా డైరెక్షన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడం అంటే ఈసారి జరిగే ఎలక్షన్స్లో కార్పొరేటర్తో పాటు మేయర్కి కూడా ప్రత్యేకమైన బ్యాలెట్ ఉంటుంది. 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఒక బ్యాలెట్ ద్వారా స్థానిక కార్పొరేటర్ని ఎన్నుకుంటారు. మరొక బ్యాలెట్ ద్వారా కావచ్చు, ఈవీఎం ద్వారా కావచ్చు, మళ్ళీ మరో మేయర్కి డైరెక్ట్గా ఇవన్నీ ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు మేయర్ అంటే కేవలం ఆ నగరానికి ప్రథమ పౌరుడిగా మాత్రమే, కొన్ని ప్రోటోకాల్ పోస్ట్ మాత్రమే అన్నట్టుగా తయారైంది. ఒక సింబాలిక్ పోస్ట్ మాత్రంగానే అది ఉంది. మేయర్ జోక్యం అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఆయన ప్రమేయం పెద్దగా ఉండట్లేదు. అభివృద్ధిలో కావచ్చు, లేకపోతే అక్కడ ఆయన డైరెక్ట్గా ఎన్నికైతే ఖచ్చితంగా ఆయన కొంత ఎగ్జిక్యూటివ్ పవర్స్లో కొంత భాగం కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా డిపార్ట్మెంట్స్కి సంబంధించి కీలకమైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, త్రాగునీరుకి సంబంధించి కావచ్చు, లేకపోతే రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మిగతా అక్కడ ఉన్న సివరేజ్కి సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ సిటీ కార్పొరేషన్స్లో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, ఆయా హెడ్స్ అందరూ నేరుగా మేయర్కే రిపోర్ట్ చేస్తే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు కమిషనర్ హెడ్గా ఉంటున్నారు. మేయర్ అన్నది కేవలం ఒక సింబాలిక్ పోస్ట్గా ఉంటుంది, ఒక ప్రోటోకాల్ పోస్ట్గా మాత్రమే ఉంటుంది. సో ప్రజలకు అవసరాల వాటిని కావచ్చు, లేకపోతే పబ్లిక్ గవర్నెన్స్ అన్నది కొంత తక్కువగా ఉంటుంది అన్నది కేంద్రం నుంచి వస్తున్న రికమెండేషన్ కావచ్చు, రాష్ట్రం కూడా అలానే భావిస్తోంది. సో నేరుగా మేయర్ని ఎన్నుకోవడం ద్వారా ఇకపైన అట్లాంటి ఇబ్బందులు లేకుండా మేయర్ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో కొంత భాగం ఇవ్వాలన్నది ప్రత్యక్షంగా మేయర్ ని చైర్మన్ ని ఎన్నుకుంటారు గనక ప్రజలు ఈసారి ఎలక్షన్స్ లో ఏమేం గమనించాలి అంటారు? ప్రజలు ఈసారి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒకటి మేయర్ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ని కానీ ఎన్నుకుంటూనే నేరుగా మేయర్ అభ్యర్థిని కూడా తమకి నేరుగా ఎన్నుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేయర్ అభ్యర్థి అన్నది కూడా చాలా కీలకమవుతుంది. పార్టీతో పాటు మేయర్ అభ్యర్థి అన్నది కూడా అభ్యర్థిత్వం కూడా అక్కడ ఉన్న అది చాలా కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది. వాస్తవానికి గతంలో ఒకవేళ ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీకి భిన్నంగా కూడా మేయర్ ఎన్నుకునే అవకాశం స్థానిక ప్రజలకు కలుగుతున్న అవకాశం ఇది చాలా 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 కీలకమైన పరిణామంగా దీన్ని చెప్పుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఒకవేళ అక్కడ స్థానికంగా ఉన్న ఏ పరిణామాలు కావచ్చు, అది స్థానికంగా ఉన్న క్యాండిడేట్ వాళ్ళకి అన్ని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కావచ్చు, ఒకవేళ అవకాశం ఉంటే ప్రత్యక్ష పార్టీ అభ్యర్థి కూడా మేయర్ అవకాశం ఉంటుంది. గతంలో ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ వస్తుందనే దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ సిస్టమ్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. సో ప్రజలకైతే సమర్థమైన నాయకత్వాన్ని గుర్తించి ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈసారి అట్లాంటి డైరెక్ట్ ఎలక్షన్స్లో అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవడానికి కార్పొరేటర్ల పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? ఇకపైన కౌన్సిలర్ల పాత్ర, కార్పొరేటర్ల పాత్ర నామమాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వం ఒకవేళ మేయర్ ఇన్ గవర్నెన్స్, ఒకవేళ మేయర్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇస్తే ఆయన చుట్టూ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే పని అయితే కొంతమంది ఎంపిక చేసిన మేయర్లని కొన్ని విభాగాలకి హెడ్స్గా, అంటే అక్కడ అనేక విభాగాలు ఉంటాయి. గ్రౌండ్ వాటర్కి సంబంధించిన కావచ్చు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్లో అనేక హెల్త్కి సంబంధించినవి కావచ్చు, అనేక విభాగాలు ఉంటాయి. పబ్లిక్ హెల్త్ అంతా లోకల్గా ఉన్న మున్సిపాలిటీలో చూస్తూ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళకి అక్కడ ఉన్న వాటికి హెడ్స్గా ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు. అలా కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మేయర్ని ఎన్నుకుంటే ఈ కొంతమంది కౌన్సిలర్లను ఎంపిక చేసి వాటికి హెడ్స్గా నియమిస్తే వాళ్ళకి మళ్ళీ కొంత ఎగ్జిక్యూషన్ పవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరింత క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సింది. ఒకవేళ అలా కాకుండా కమిషనరే హెడ్ చేస్తే మళ్ళీ ఈ డిపార్ట్మెంట్స్కి హెడ్స్ ఉంటారు, డిప్యూటీ కమిషనర్ రేంజ్లో, లేకపోతే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అడిషనల్ కమిషనర్లు ఉంటారు. కాబట్టి అవి ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన మోడాలిటీస్ని ప్రభుత్వం రేపు ఎల్లుండి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే డైరెక్ట్ ఎలక్షన్ మెట్ల మాత్రం అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ప్రత్యక్షంగా ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తికి నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీస్ అంటే రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ డైరెక్ట్ ఎలక్షన్ అంటే అక్కడ ఉన్న సమర్థ నాయకత్వానికి ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి నేరుగా ఎన్నుకునే అవకాశం కాబట్టి చాలా ఆసక్తికరంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం అందరిలో ప్రజల్లో కూడా ఈసారి ఎలక్షన్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.